యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5-6. వెంటనే యోహాను సువార్తలో 1 అధ్యాయం అంటే ఏముంటుంది విషయం, 2వ అధ్యాయం అంటే ఏముంటుంది, 3వ అధ్యాయంలో ఏముంటుంది కదా. మీరు పరీక్షలు రాసి చదువుకునేటప్పుడు కాలేజీలో, స్కూల్స్లో, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మీకు సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో ఇన్ని అధ్యాయాలు, ఒక బుక్లో ఇన్ని అధ్యాయాలు, ఇన్ని చాప్టర్స్ ఫస్ట్ సెమిస్టర్కి. అవి అయిపోయిన తర్వాత వాటి వదిలేసి 5 నుంచి 10 చాప్టర్స్ సెమిస్టర్ 2. ఇట్లా కొన్ని లెక్కలు ఉన్నట్లుగానే అన్నిటికంటే గొప్పదైనటువంటిది పరిశుద్ధ సత్యవేద గ్రంథం. దాన్ని మనం ఎందుకని దానిలో ఉన్నటువంటి సంగతులను మనం అవగాహన కలిగి ఉండలేకపోతున్నాం అంటే, చదువులపై చూపించే శ్రద్ధను మన దేవుని లేఖనాల మీద చూపించలేకపోవటానికి కారణం ఏంటంటే, దీన్ని చదివితే ఏంటి ప్రయోజనం అన్నట్లుగా. దాన్ని చదివితే మార్కులు వస్తాయి, పాస్ అవుతాం, ఉద్యోగాలు వస్తాయి. దీన్ని చదివితే ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. అదేగా ఉద్దేశం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుంది, 2వ అధ్యాయంలో ఏముంటుంది. అధ్యాయం అన్న వెంటనే చెక్మని ఆ పిక్చర్ కనపడాలి. యోహాను సువార్తలో 15వ అధ్యాయం అన్న వెంటనే ద్రాక్షవల్లి తీగలు గుర్తొచ్చేయాలి. లూకా సువార్త 15వ అధ్యాయం తప్పిపోయిన కుమారుడు, ఇవన్నీ గుర్తొచ్చేయాలి. ముఖ్యంగా సండే స్కూల్ చెప్పే టీచర్లకు ఇంకా థరోగా ఉండాలి. ఎందుకనంటే ఆల్రెడీ మీరు నేర్చుకుని వచ్చి ఉంటారు కదా. సో అది న్యాయమైన సంగతి. దాన్ని మనము జాగ్రత్తగా అవలంబించుకోవటం ఎంతో ఆశీర్వాదం. సో 15వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్న ఆ 2 వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే, నిలిచియుండుట. చెప్పండి ఏంటది? నిలిచియుండుట. నిలిచి ఉన్నప్పుడు ఎందులో? ద్రాక్షవల్లిలో అతుకుబడిన తీగలుగా మనందరం ఆ తీగలుగా అతుకుబడిన స్థితిలోనే నిలిచి ఉండాలి. తెలిసిన సంగతే, ఎప్పుడు విన్న సంగతే అయినప్పటికీ కూడా మన ఈ ఇంట్లో కుండీలలో, నేలలో, ఈ కొండ ప్రాంతం కాబట్టి పాతేసి సారవంతమైన మట్టి, కొమ్మలు పెరగటం ఇట్లా ఉండదు. అందుకని కుండీలు తెచ్చుకొని మట్టి వేసుకొని, మట్టి కూడా కొనుక్కొచ్చుకొని మొక్కలు పెంచుకుంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా చెట్టు విత్తనము చిన్న చిగురుగా, తర్వాత మొక్కగా, చెట్టుగా, మ్రానుగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ అభివృద్ధిని మనం దినదినం గమనిస్తూ ఉన్నప్పుడు అలా ఎలా అభివృద్ధి చెందిందంటే, అది ఆ కుండీలో నిలిచి ఉంది. నీరు పోయబడుతుంది, సూర్యరశ్మి వస్తుంది, గాలి వస్తుంది, అన్ని వైపుల నుండి అందవలసినవన్నీ అందుతున్నాయి. కాబట్టి అది అభివృద్ధి చెందుతుంది, ఫలిస్తుంది, పుష్పిస్తుంది, ఫలసాయాన్ని ఇస్తుంది. ఇది మనకు నిత్యము అవగాహన కలిగిన సంగతే. దాన్ని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవటమే చేత కాదు. సెల్ఫ్ అప్లికేషన్ అనేది ఈ కోణంలో ఆత్మీయ జీవితంలో అన్ని వైపులా ఫలాభివృద్ధి చెందటం. ఈరోజు నిలిచి ఉండటం వల్ల కలిగేది ఏంటంటే, ద్రాక్షవల్లిలో తీగలుగా మనం నిలిచి ఉన్నందువల్ల కలిగేది ఏంటంటే, ఈ ఆత్మీయ జీవితంలో అన్ని వైపులా ఫలాభివృద్ధి జరుగుతుంది. అది రాసుకోవాల్సింది. చెప్పండి, ద్రాక్షవల్లిలో తీగలుగా మనం నిలిచి ఉంటే జరిగే ప్రయోజనం ఏంటంటే, ఆత్మీయ జీవితానికి కావలసిన అన్ని వైపులా ఏ అభివృద్ధి అంటే ఫలాభివృద్ధి. ఆకుల అభివృద్ధి, పువ్వుల అభివృద్ధి, కొమ్మల అభివృద్ధి కాదు, ఫలాభివృద్ధి. ఫలము ఫలించేటంతగా. చాలా మార్లు మనం పెంచుకుందాం అనుకునే మొక్కలు జానుడి నుంచి మూరడికి పెరిగిపోయి చచ్చిపోతాయి. కారణం ఏదో ఉండొచ్చు. చక్కగా ఏపుగా మనమే పెంచుతూ ఉన్నాం, పెద్ద గాలి వచ్చింది, టప్పని నడుము గిరిగిపోద్ది, అయ్యోయ్యో అని ప్రాణం తరుక్కుపోద్ది. తీసి అది మళ్ళా పెరగగలిగింది అయితే ఆ కొమ్మని ఇంకో చోట పోదు, ఏదో చేస్తాం మనం. అందుకని ముందస్తుగానే ఏం చేస్తామంటే, అది ఇరుగుద్దేమని భయంతో ఆ మొక్కకు సపోర్ట్గా వేరే గట్టి కర్రలో, ఇనపరాడ్లో, మెష్ ఏ ఒకటి పెడతాం. కొన్నిసార్లు ఏపుగా పెరుగుతున్నప్పుడు మన కన్ను కప్పేసి ఒక మేక వచ్చో ఇంకొకటి వచ్చో తినేస్తుంది. ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఉట్టి మోడే ఉంటుంది. అయ్యో
ఇవన్నీ మనకు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు. అందుకని నిలిచి ఉండుట అనే ఒక పనిలో, స్థిరమైన పని ద్వారా ఆత్మీయ జీవితంలో అన్ని వైపులా మనము ఫలాభివృద్ధి చెందుతాం. దేవుడు అదే కోరుకుంటున్నారు. మనము అన్ని వైపులా అభివృద్ధి చెందాలి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. అందుకని చదువుదామా ఒకసారి 5-6 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇది నిజంగా యేసుక్రీస్తు ప్రభు ద్రాక్ష వల్లేనా? మనం తీగలమేనా? ఏమండి, ఎందుకు చెప్పారంటే ఇది ఒక పోలిక. ఏమా మనం తీగలమా? మనం తీగలైతే మనందరం ఒక పేరు పెట్టుకోవాలి. అందరికి ఒకటే పేరు. ఏం పేరు? లతలు. లత లత లత, అందరూ లతలే, తీగలం. మనం తీగలం కాదు, ఆయన ద్రాక్షావల్లి కాదు. కానీ ఈ పోలిక ఎందుకు చెప్తున్నారంటే, ఒక వల్లిలో తీగలు అటాచ్ అయ్యి నిలిచి ఉన్నప్పుడే ఎదుగుదల, ఫలము వస్తుంది అని చెప్పడానికి ఫోకస్ చేసి రాసింది ఏంటంటే నిలిచి ఉండటం. ఇందులో ఏమన్నాడంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో అంతటితో వదిలేలా, నేను ఎవని యందు నిలిచి ఉంటాను అంటే ఏంటంటే, ఎవరైనా అంటుకట్టేటప్పుడు ఎన్ని పనులన్నా చెయ్యి, ఎన్ని కోతలన్నా కొయ్యి, చెట్టు నుంచి నువ్వు పెంచాలనుకున్నటువంటి కొమ్మ పీకేయడు, సెపరేట్ అయ్యే ప్రసక్తి ఉండదు. దాని బాడీ పైన కొంచెం చెక్కుతాము, ఎంత గాడి పెట్టి ఇంకో కొమ్మను దానికి పెట్టడమే చేస్తాడు, కానీ సెపరేట్ చేయరు. అంట్లు కట్టేవాళ్ళు ఎవరు కూడా పెంచాలి, అభివృద్ధిపరచాలనుకున్నటువంటి కొమ్మను తీసుకొచ్చి ఇంకొక దానికి కలిపినప్పుడు సెపరేట్ చేయడు, దానితో కలిపే ఉంచుతాడు. కొన్ని మల్లి మొక్కలు ఏమన్నా చూసినప్పుడు ఏపుగా పొడుగ్గా పెరిగిన కొమ్మను వంచి నేల లోపల దించి అక్కడ పాతి అక్కడ మట్టి పోసి ఏదో చేస్తారు. కమ్మింగ్ వస్తున్నట్టు లైట్గా. సో దాన్ని బట్టి ఏమవుతుంది, అది సెపరేట్ చేయబడదు. ఏదైనా సరే నిలిచి ఉండాలి. ఇక్కడ ప్రభు అంటున్న మాటలో ఎవడు నా యందు నిలిచి ఉండునో, అది బాగానే ఉంది. నేను ఎవని యందు నిలిచి ఉందునో అంటే అర్థం ఏంటి? నీవు నిలిచి ఉంటే దేవునిలో, దేవుని నుంచి నీకు రావలసిన బలము, రావలసిన ఎదుగుదల, రావలసినటువంటి పోషణ, ప్రోటీన్లు, మినరల్స్ ఇవన్నీ అంటామే, అవన్నీ కూడా ఆయన మనకు పంపిస్తూ ఉంటారు. నిలిచి ఉంటేనే జరుగుతుంది ఇది. నిలిచి ఉండటం ఎంతసేపు? ఇక్కడ ప్రశ్న అందరికి అదే. నేను నిలిచి ఉంటాను కానీ కొంతకాలమే ఉంటాను. మనుషులందరూ అదే అంటారు. దేవునితో నువ్వు ఎంతకాలం స్థిరంగా నిలిచి దేవునితో సహవాసం చేస్తావంటే ఎంతకాలం చేస్తున్నారు? మాకు భారతదేశంలో, ప్రపంచంలో క్యాలెండర్ ప్రకారం వారాలు ఉన్నాయి, పక్షాలు ఉన్నాయి, నెలలు ఉన్నాయి, రోజులు ఉన్నాయి, గంటలు ఉన్నాయి, నిమిషాలు ఉన్నాయి. వీటన్నిటిలో నేను ఎప్పుడు నిలిచి ఉంటానంటే ఒక ఆదివారమే నిలిచి ఉంటా దేవునితో. దేవునిలో, దేవుని సహవాసంలో ఒక ఆదివారమే నిలిచి ఉంటా అనేవాళ్ళు కొంతమంది ఏంటంటే మేము పండగ రోజుల్లోనే నిలిచి ఉంటాం, ఆదివారాలు మాకు సంబంధం లేదనేవాళ్ళు కొంతమంది. దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు. నువ్వు నిలిచి ఉంటే, ఆనుకొని ఉంటే నిన్ను అభివృద్ధి పరుస్తారు. నువ్వు ఆనుకొని ఉండటానికి ఇష్టపడట్లా. అటాచ్మెంట్ కలుస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు బయటకు పోతాను, నా ఇష్టం వచ్చినప్పుడే వస్తాను. కొన్ని కొమ్మలు సగం విరగ్గొట్టినా సరే ఎదుగుతూనే ఉంటాయి. కొన్ని కొమ్మలు సగం విరగ్గొడితే ఎదగవు, ఎండిపోతాయి. అట్లాంటి వాళ్ళు ఎవరంటే దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోయేవాళ్ళు. సన్నిధిలోనే ఉంటాం, నిలిచి ఉన్నట్లే ఉంటాం. మన అటెన్షన్ ఏమో సగం విరిగిపోయిన కొమ్మల్లాగా. ఈ పక్కనే ఎక్కేటప్పుడు రైట్ సైడు అదేంటది, చెట్టు,
తెలుగులో చెప్పు. రణపాల. ఎస్, అది గుర్తురా. ఆ రణపాల చెట్టు నుంచి ఎవడో కొమ్మ ఎరగొట్టారు సకానికి. ఎట్లా పడింది, ఎట్లా పడి మళ్ళీ ఎట్లా పెరుగుతుంది. కొన్ని కొమ్మలు సగం ఎరగదీస్తే మొత్తం ఎండిపోతాయి. మా దగ్గర జామ చెట్టు ఉంది, సగం విరిగిందా మొత్తం ఎండిపోయి పీకేసి పడేయాలి. అలా ఉండొద్దు. మనం నిలిచి ఉన్నామనుకుంటున్నామే కానీ ఏంటది అతికి అతకనట్లు, ఉండి ఉండనట్లు. నిలిచి ఉండుట అనే విషయం ద్వారానే మరలా చెప్తున్నాను, ఆత్మీయ జీవితంలో మనం అన్ని వైపులా ఏం చూస్తాం? ఫలాభివృద్ధిని చూస్తాం. అది నేర్చుకోవాలి. ఇవాళ ఒక 7 విషయాలు మనము ధ్యానం చేద్దాం చకచక. చూడండి దయచేసి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. దీనిలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చెడు స్వభావాలు ఏమున్నాయో మనిషిలో వాటన్నిటినీ వదిలిపెట్టి దేవునికి దగ్గరగా చేరాలి. చదవండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అందుకని మనలో ఉన్న చెడు స్వభావాలను వదిలి దేవునికి దగ్గరగా చేరాలి. ద్రాక్షావల్లిని ఆనుకొని ఉంటే కొమ్మకి చెడు స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నా యందు ఎవడు నిలిచి ఉండునో నేను ఎవడు యందు నిలిచి ఉంటానో వాళ్ళు ఫలిస్తానన్నప్పుడు, దేవునిలో నిలిచి ఉన్నటువంటి తీగెవు నీవైతే ఈ గుణాలు లేవు నీకు. ద్రాక్షవల్లి శ్రేష్టమైనది. బయట నుంచి ఏమైనా పురుగులు, బయట నుంచి గొంగళ పురుగులు, చెత్త చెదారం వచ్చి నీ తీగను తినేస్తూ ఉంటే అది వేరే విషయం. ఇక్కడ గమనించినప్పుడు తీగలో నిలిచి ఉండలేదు కాబట్టి, ద్రాక్షవల్లితో పాటు తీగ ద్రాక్షవల్లిని ఆనుకొని నిలిచి ఉండలేకపోయినందువల్ల ఇవి కనబడుతున్నాయి. ఏంటవంటే, చేతులు అశుభ్రంగా ఉన్నాయి, చెడు క్రియలు చేస్తూ ఉన్నాయి. మనస్సు చెడు చేయమని నీ చేతులకు ప్రోత్సాహం అందిస్తూ ఉంది. మంచిని కోరటం లేదు, చెడును కోరుతూ ఉంటే చేతులన్నీ ఎప్పుడు చెడు చేస్తున్నాయి. మురికిగా, మస్తుగా, రక్తసిక్తంగా ఉన్నాయి చేతులు. దేవాలయం కట్టాలనుకుని దావీదు భక్తుడు అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నీ చేతులు రక్తంతో నువ్వు కట్టడానికి అర్హుడు కాదు. అందుకని నీ చేతులు శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. మీరు దివ్యమనస్కులారా అంటున్నాడు ఆయన. ఏ మనస్సులు వీళ్ళు? దివ్యమనస్కులు. 2 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు. ఏమంటున్నారు ఆయన? చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ద్విమనస్కత్వం అనేది మీకు ఉండకూడదు. ఏదో ఒకటే మనస్సు, 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. పరిశుద్ధులుగా ఉండటకే పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉందాం. ద్విమనస్సు 2 రకాలైన తలంపులతో ఉండొద్దు. ఒకటే ఒక తలంపుతో ఉన్నప్పుడు దేవునిలో నిలిచి ఉండగలం. ఇంకొకటి ఏమన్నాడు? మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. హృదయము ఎటువంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి కలిగిన దాంతో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏమంటున్నాడు ఆయన? వ్యాకుల పడండి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చుకోండి. పశ్చాత్తాపడండి. మెత్తనైన హృదయం కలిగి ఉండటానికి ఇష్టపడండి. బండముండి హృదయాన్ని తీసివేయండి. అప్పుడు మీరు దేవునిలో ఏం చేయగలరు? నిలిచి ఉండగలరు, తద్వారా ఫలించగలరు. అందుకని 10వ వచనంలో, మీ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు. తగ్గించుకోవాలి. అప్పుడే తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండగలదు. నిలిచి ఉన్నప్పుడే ఫలించగలదు. నిలిచి ఉన్నప్పుడే పుష్పించగలదు, ఫలాలు ఇవ్వగలదు.
ద్రాక్షావల్లినే దేవుడు ఎందుకు పెట్టారు? తీగలు వేరే లేవా? ఎక్కడ తీగ జాతి చెట్లు ఎక్కడ లేవా? ద్రాక్ష చెట్టునే ఎందుకు పోల్చాడు దేవుడు? దేవునితో నిలిచి ఉండే విశ్వాసులుగా ఉండాలి అని. ఎందుకనంటే ద్రాక్షావల్లి ఫలించినంత సమృద్ధిగా ఇంకా ఏ తీగ జాతివి పండవు. అడలడలు గుత్తులు మామూలు కాదండి పంట. ఎంత సమృద్ధికి ఉదాహరణ చెప్పాలంటే ద్రాక్ష తీగలు, ద్రాక్షావల్లి. అందుకని చెడు స్వభావాలను వదిలిపెట్టి దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు మనం నిలిచి ఉండి ఫలించగలం. మనమందరం కూడా ఫలభరితంగా మన జీవితం ఉంటుంది. ఆ తర్వాత రెండవది యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. చూసారా, యెహోషువ పుస్తకంలో మనం చూస్తాం. ఆయన ఏమంటున్నారంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ధర్మశాస్త్రమును బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. ధర్మశాస్త్రం అంటే దేవుని విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు, ప్రవర్తన నియమావళి, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన కొరకై దేవుడిచ్చిన నియమావళి. దాన్ని బోధింపకుండా నువ్వు వదిలిపెట్టదు. అందరికీ బోధించాలి దాన్ని. ఎందుకనంటే ఎప్పుడు ధర్మశాస్త్రం లేదో, ఎప్పుడు దేవుని మాట లేదో అప్పుడు ఏమైపోతారు మనుషులు? నశించిపోతారు. వేర్ దేర్ ఈజ్ నో వర్డ్ పీపుల్ విల్ పెరిష్ అన్నారు. అంటే దేవుని వాక్కు లేని చోట, నడిపింపు లేని చోట ప్రజలు ఏమైపోతారు? నశించిపోతారు. అందుకని రాయబడిన సంగతుల ప్రకారం జీవించేటట్లుగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు భూమి మీద మనిషికి స్వేచ్ఛనిచ్చిన దేవుడు నీ ప్రవర్తన విషయంలో, జాగ్రత్త పడే విషయంలో ఎవరెవరికి దేవుడు కాపలా ఉంచాలి, ఎవరెవరిని కాపలా ఉంచాలి? పసిపాలుడుగా ఉంటే తప్పటడుగులు నడిచేవాడు కాపలా గాయచ్చు. యవన కాలంలో ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు కాపలా ఎంతవరకు కాస్తారు? దేవుని బిడ్డలైన వారి మన జీవితాలు క్రమపరిచే విషయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక చదవటము, ధ్యానించటము, ఆచరించటము. ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, ఆచరించాలి. ఇవి జరిపించుకునే విషయంలో వ్యక్తిగతంగా ఎవరు కాపలా పెడతారు? మనకి వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి ఎవరు పెడతారు? సూపర్వైజేషన్ ఎవరిని కాపలా పెట్టి ఎంతకాలం మనం దేవునిలో పెంచగలం? అందుకనండి ఎవరికి వారే ధర్మశాస్త్రాన్ని చదవటం, ధ్యానించటం, ఆచరించడం, అవి 3 ఎవరికి వాళ్ళు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండు. అంతేకాదు దివారాత్రములు దాన్ని ధ్యానించేటట్లు చూడు. వాడే ధన్యుడు. 1వ కీర్తనలో ఉంటుంది, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటువంటి నిరంతరము దేవుని వాక్యాన్ని పఠించటము, దానికి లోబడటము వల్ల మనం ఏం చేయగలం? దేవునిలోనే నిలిచి ఉండి ఆత్మీయ జీవితంలో అన్ని వేపుల ఫలాభివృద్ధిని పొందగలం. ఆత్మీయ జీవితంలో అన్ని వేపుల ఫలముల విషయంలో అభివృద్ధి పొందుతాం. ఏంటా ఫలాలు ఆత్మీయ జీవితంలో? ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా గుర్తుంటాయి. మస్తిష్కానికి ఒక 10 సార్లు అందిస్తే అది గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఆచరణ ఎక్కడుంది? తెలుసు, నిలిచి ఉండలేం. నిలిచి ఉంటే ఫలిస్తామని తెలుసు, నిలిచి ఉండం. 3వది తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక, పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూసినప్పుడు ప్రార్థన అనేదే మన జీవిత విధానంగా మార్చుకోవాలి. ప్రార్థననే మన జీవిత విధానంగా ఎవరయ్యా ఎగ్జాంపుల్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ దివారాత్రులు గడిపేవారట. ఆయన సంచరించిన ప్రతి చోట రాజ్యసువార్త ప్రకటించేవాడు. పగలంతా రాజ్యసువార్త ప్రకటించేవారు. రాత్రి తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. హృదయమంతా కూడా ఆ రాజ్య సువార్త విషయంలో సిద్ధపాటు. అనేకులు దేవుని కొరకు సంపాదించాలనే ప్రార్థన. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. శుక్రవారం నాడు మనము ధ్యానించాం ఏ విషయాలు దేవుని చిత్తము అని మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తములో ఉన్న గొప్పతనం ఏంటి, ఏది చేస్తే దేవుని చిత్తము, దేవునికి ఏవి ఇష్టమైనవి మన ద్వారా జరిగించడానికి. దేవుడు భూమి మీద మనకు అప్పగించిన ఆయన చేయమన్న పనులు ఏమున్నాయి అవన్నీ మనం శుక్రవారం ధ్యానం చేసాం. అందులో ప్రార్థన అనేది ఎప్పుడూ కూడా మన జీవన విధానంలాగా మారిపోవాలి. లైఫ్ స్టైల్ అంటాం. జీవన విధానం అంటే లైఫ్ స్టైల్లో ప్రార్థన. నేను ఒక బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇంతకుముందు ఎప్పుడో. ప్రతి గంటకి ఒక వాక్యాన్ని చదవమని, అదే ఒక వాక్యాన్ని ఆఫ్లైన్లోనే మనకి వాక్యం ఇస్తుంది. ఆ వాక్యాన్ని మనము స్వీకరించి ఆ వాక్యం ప్రకారంగా ప్రతి పూట దావీదు భక్తుడు ఏం చేసేవారంట, రోజుకి 7 మారులు దేవుణ్ణి స్తుతించేవాడట. దానియేలు భక్తుడు 3 మార్లు. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని మనము గంటకు ఒకసారి అంటే రోజుకి ఎన్నిసార్లు అవుతుంది? నిద్రపోయి 8 గంటలు తీసేస్తే 16 గంటలు 16 వచనాలు ధ్యానం చేస్తాం. కళ్ళు మూసుకొని ఆ నిమిషం వాక్యం వచ్చింది గంటలో గబకను చూసి ఆ వాక్యం ఏముందో చూసి ఆ కోణంలో ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే ఎంత హృదయము దైవికమైన ప్రాక్టీస్లో ఉంటుంది కదా, సాధనలో ఉంటుంది కదా. ఆ తర్వాత 4వది గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 24. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూసారా, క్రీస్తు యేసు సంబంధులు అంటే శరీరాన్ని దాని కోరికలతో దాని దురాశలతో సిలువ వేశారని. శరీరాన్ని సిలువ వేయటం రావాలి. పౌలు భక్తుడు కూడా అదే మాట. ఏం చేశాడు ఆయన? నేను లోకానికి సిలువేయబడ్డాను, ఇక లోకానికి నాకు సంబంధం లేదు. లోకానికి నేను ఏమంటున్నాడు ఆయన? లోక సంబంధమైన వాటన్నిటిని నేను వదిలేశాను. ఇంకొకటి ఏమంటాడంటే, పూర్వకాలమందు మీ శరీరాలతో ఏవేమి ఇష్టాలు ఎంత తీవ్రంగా చేశారో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అదే శరీరంతో ఏం చేయాలి? దేవుని కార్యాలు చేయండి, అంతే ఇష్టంగా దేవుని కార్యాలు చేయండి అని చెప్తాడు. సిలువ వేసే అనుభవం కావాలి అంటే అర్థం ఏంటంటే వాటి జోలికి ఇంకెన్నప్పుడు అన్నాడు. ప్రభు ఏమన్నారు? మన అపరాధ రుణపత్రాన్ని సిలువ మీద మేకులతో కొట్టేసి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడా? అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే మన ఇక్కడ చదివినట్లుగా శరీరమును దాని కోరికలను దురాశలతోనూ సిలువ వేసేసేయాలి. సిలువకు కొట్టేసేయాలి. ఇక మళ్ళీ వాటిని వెనక్కి చూడకూడదు, అసహించుకోవాలి పాపాన్ని. చాలాసార్లు కొన్ని ప్రేరణల వల్ల, కొన్ని ఒత్తిడుల వల్ల, కొన్ని మనకు తెలియకుండా, మనకు అర్థం కాకుండా, కొన్ని లోకంలో పాపమును విడిచిపెట్టిన రక్షింపబడిన దినాల్లో వదిలిపెట్టినటువంటి మొత్తం ఏదైతే లోకాన్ని మన జీవితంలోంచి వదిలేసామో చాలా అసలు అవన్నీ మళ్ళీ వచ్చి కూర్చుంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి గురించి. దేన్ని వదిలేసామో దాన్ని తిరిగి మరలా దాని వైపు చూస్తున్నామంటే బైబిల్లో ఒక పోలిక చెప్పబడింది. కుక్క తన వాంతికి తిరిగినట్లు.
చాలా తల్లులు నెలల పిల్లల దగ్గర వాళ్ళు పాలు తాగి బళ్ళుని కక్కేస్తూ ఉంటారు. ఏం చేస్తారు తల్లి? దోశలతో పట్టి పడేస్తారు. పక్కనోళ్ళు అసహించుకుంటారు. అందుకని గమనించాలి. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, వదిలిపెట్టినటువంటి చెడును తిరిగి మరలా తెచ్చుకోవటం కుక్క వాంతికి తిరిగినట్లు అన్న పోలికతో చెప్పారు. అందుకని మనం ఏం చేయాలంటే, క్రీస్తు యేసు సంబంధులం కనుక శరీరమును దాని కోరికలను దురాశలతోనూ వాటన్నిటితో ఏం చేసేయాలంటే సిలువేయాలి. ఆ అనుభవం రావాలి. స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి. ఏ దురలవాట్లను విడిచిపెట్టాలన్నా, ఏ బూతులు విడిచిపెట్టాలన్నా, ఏ చెడు చూపులు వదిలిపెట్టాలన్నా, ధనాశను అన్నిటిని వదిలిపెట్టడానికి ఒకటే ఒక స్ట్రాంగ్ డెసిషన్, సిలువేసేయటమే. ఇక వాటి వైపు చూడకూడదు, ఆ తలంపులు రాకూడదు. 5వది మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19. వీళ్ళందరూ ఎవరు? కాబట్టి ఎవరు వీళ్ళంతా? ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్న తీగెలతో పోల్చబడిన విశ్వాసులు. అలా నిలిచి ఉంటే ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితంలో అన్ని వైపులా ఫలాభివృద్ధి పొందుతాము. ఒకవైపే కాదు. నేను గత వారాల్లో చెప్పాను కాబట్టి దాని గురించి నేను పోలికి చెప్పట్లా. మనం కన్నబిడ్డలు ఒక చెయ్యే పొడుగ్గా పెరుగుతూ ఉండి మిగిలిన చెయ్యి పెరగట్లా అనుకోండి, ఏమనుకుంటా ఎట్లా ఉంటాడు వాడు? ఈ తిప్పన హాస్పిటల్ ఉండవు కదా. లేదు, ఒక చెవే పెరిగిపోతుంది అనుకోండి, చెవి ఒక్కటే, చూడటానికి ఎలా ఉంటాడు? సరే, ఎట్లా ఒకట్లా ముడిచి పెట్టవచ్చు. ముక్కే పెరిగిపోతుంది అనుకోండి పొడుగ్గా. నేను చిన్నప్పుడు దూరదర్శన్లో మాత్రమే కార్యక్రమాలు వచ్చేవి. ఈ కాలనీలో మా ఇంట్లోనే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. క్రికెట్ పిచ్చితో ఆటోనగర్ గేట్, అశోక్ నగర్ ఆటోనగర్ గేట్ దగ్గర టీ కంపెనీ వాళ్ళు తయారు చేసేవాళ్ళు. టీ అని ఫస్ట్ టైం కనుక తయారు చేశారు. అక్కడే బ్లాక్ అండ్ వైట్ పోర్టబిలిటీ. అది తెచ్చుకున్నాం. ప్రతి మధ్యాహ్నం ఒక చిన్నపిల్లలకు నీతి కథలు సీరియల్స్గా తీశారు. అప్పుడు అందులో ఒక కార్పెంటరు బొమ్మలు తయారు చేస్తాడు. అది ఒక నీతి చెప్పడానికి వాళ్ళు వాడతారు. అట్లాగా ఎలాంటిదంటే ఒక పౌరాణికం సాంఘికం కలిసినట్లుగా. దాన్ని ఏదో అంటారు కదా, ఏమంటారు దాన్ని? తర్వాత చెప్తాను. ఒక చెక్క బొమ్మను అందంగా తయారు చేస్తాడు. చేసి పెట్టేసి బయటికి వెళ్ళి వస్తాడు. ఈలోపు దాని ప్రాణం వస్తుంది. చూస్తాడు, అరే భలే ఉంది ఇది. అటు చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా తప్పు చేసావా, అబద్ధం ఆడావా, దోషం నీలోకి వచ్చిందంటే నీ ముక్కు పొడుగ్గా పెరుగుద్ది అని చెప్తాడు. వాడి డిసిప్లిన్గా వెరీ గుడ్ బాయ్గా పెంచాలని అనుకుంటున్నప్పుడు స్కూల్కి వెళ్తా, ముక్కు బాగానే ఉంది. వాడు వెళ్తా ఉంటే గోలికాయలు ఆడుకునే గాలి పిల్లలు కనపడతారు. ఆగుతాడు, అక్కడ చూస్తాడు, ఇదేదో భలే ఉంది, నేను ఎప్పుడు చూడలేదే. వాళ్ళతో కలిసి ఆడటం మొదలెడతాడు. ఏమవుతుంది? నెమ్మదిగా ముక్కు పెరుగుతూ ఉంటుంది. ఇదంతా తర్వాత జరిగింది, ఏదో జరిగిందిలేండి. ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేది అన్ని వైపులా సమాంతరంగా జరిగినప్పుడే మనకు సంతోషం. మనం అన్ని వైపులా అభివృద్ధి పొందినప్పుడే దేవునికి సంతోషం. పార్షియల్ డెవలప్మెంట్ కుదరదు. కంప్లీట్ డెవలప్మెంట్ అనేది మనిషిలో ఎదుగుదల, గ్రోత్ అనేది కావాలి. దేవుడు అదే కోరుకుంటున్నారు. ఇందులో మనం చూసిన మత్తయి సువార్త 28:19 చూస్తే 5వది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చాలండి. ఇక్కడ చూసినప్పుడు దేవుడు మనకు ఒక పనిని చెప్పాడు. ఆ పని ఏంటంటే ఆ గ్రేట్ కమిషన్ అని, లేకపోతే దేవుడు చెప్పినటువంటి చివరి పని, మనకు వదిలిపెట్టి వెళ్ళిన పని ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త అంటే ఏంటి అన్నాం? యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన జననము, జీవితము, మరణము, శ్రమలు, భూస్థాపన, పునరుత్థానము, ఆరోహణము, అవరోహణము, చివరిలో పరలోకం, పరిపాలన, పరలోకం, దైవరాజ్యం.
ఈ సువార్త లోకంలో ప్రకటించాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు నిలిచి ఉండి ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ద్రాక్షవల్లి తీగల్లోంచి కోరేది ఏంటంటే మీరు కూడా ఫలభరితంగా మారితే ఏం చేస్తారు? చెట్టుకి 5 వైపుల 8 వైపుల కొమ్మలు వచ్చాయి. ఒక దిక్కున ఉన్న కొమ్మలకే కాయలు కాయట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. మా దగ్గర జామ చెట్టు ఉంది, మేమున్న ఇంట్లో 16 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. పెద్ద జామ చెట్టు ఉంటుంది. విచిత్రంగా ఈ సంవత్సరం ఒక హాఫే కాయ పూతలు పూసి కాయలు కాస్తుంది, మిగిలిన హాఫ్ పూత బీట్ల కాయలు కాయట్లా. నాకు అంత ప్రశ్నార్థకంగా ఏంటి అసలు ఇలా ఏంటి ఆలోచిస్తే ఒక్కసారి కొంచెం టైం కేటాయించి వెళ్ళి మొత్తం పరిశోధిస్తే గతానుభవం ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మా పోర్షన్ తిన్నగా ఒక నిమ్మ చెట్టు ఉండేది, ఇది జ్యూస్ నిమ్మకాయ అని. విచిత్రమైంది అది. ఏవో 2 నిమ్మ జాతులు కలపగా వచ్చిన గొప్ప జాతి చెట్టు. ఎరకాసేసేది, కొన్ని వేల పళ్ళు వచ్చేవి. 4 నిమ్మకాయలు పిండితే ఎంత రసం వస్తుందో అంత వచ్చేది, అంత నిమ్మకాయలు. బాబురావు గారు కూడా పట్టుకెళ్ళినట్టుంటారు అప్పుడు ఒకప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు. నిమ్మకాయలు పట్టుకెళ్ళారా? గుర్తులేదు. అయితే ఆ చెట్టు ఒక 3 నెలల్లో పూర్తిగా ఎండిపోయింది. ఏంటయ్యా ఎండిందంటే దాని మొదట్లో ఏమీ కాదు, పురుగు కాదు, ఏం కాదు. దాని మొదట్లో మనీ ప్లాంట్ పెరిగి ఆ మనీ ప్లాంట్ ఆ చెట్టులో ఉన్నటువంటి బెరడులో ఉన్నటువంటి గుజ్జు మొత్తం పీల్చేసి అరిటాకులు ఎంతెంత ఉంటుందో ఒక్కొక్కటి ఇంత వెడల్పు మనీ ప్లాంట్ ఆకులు ఆ బెరడులో ఉన్న చెట్టులో ఉన్న సారం అంతా పీల్చేసుకొని చెట్టు ఎండిపోయింది. ఇది మాత్రం ఇంత ఆకులు చక్కగా భోంచేయొచ్చు ఆ ఆకుల్లో అన్నట్టుగా. అది గుర్తొచ్చింది నాకు. చూస్తే ఈ చెట్టుకి పడమర వైపు పెద్ద గుబురు ఇంత ఈ డిస్ప్లే అంత సైజు వరకు ఈ మనీ ప్లాంట్ ఆ మొదట్లో జామ చెట్టు సారమంతా పీల్చేసుకుంటూ సకానికి ఎదిగేసి కనపడుతుంది. గతానుభవం చూసి చెప్పి ఆయనకి అదంతా పీకేద్దామనేసి చకచక ఇద్దరం కలిసి పీకేసాం. ఇంకా కొంచెం ఉంది కానీ కరెక్ట్ 1 నెల రోజుల్లో ఆ వైపు కూడా పూత వచ్చేసి ఆ వైపు కూడా పిందెలు వచ్చేసినాయి. ఇప్పుడు విపరీతమైన పిందెలు వచ్చేసినాయి ఇప్పుడు ఆ వైపు కూడా, ఆ విభాగంలో కూడా. ఏమర్థమైంది దీన్ని బట్టి అంటే ఇక్కడ అనేకులను ప్రభు దగ్గరకు నడిపించండి అని చెప్పి ప్రభువు మనకు ఒక పని అప్పగిస్తున్నారంటే ఏంటంటే కొమ్మ నిలిచి ఉంది, పీల్చుకుంది, బలంగా తయారైంది. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఏం చేయాలి? కోసుకోవటానికి వచ్చిన వాళ్లకు ఫలాలను అందించే కొమ్మగా ఉండాలి. ఎన్ని కొమ్మలు? అన్ని కొమ్మలు ఉండాలి. కొన్ని ఫలించేవి, కొన్ని ఫలించకుండా ఉండకూడదు. అర్థమవుతుందా? ఎదిగి ఫలించకుండా ఉంటే నీ ఎదుగుదల ఎలా తెలుస్తుంది బయటికి? ఎవరైనా ఎదుగుదల ఎలా తెలుస్తుందండి? అభివృద్ధి, ఎదుగుదల ఎలా తెలుస్తుంది? జీవన విధానంలో మార్పు వచ్చేస్తుంది. జీవన విధానంలో పూర్తి మార్పు వచ్చేస్తుంది కదా. అలాగే దేవుడు ఏమన్నాడంటే అనేకులను ప్రభు దగ్గర నడిపించమంటున్నాడు. ప్రభు దగ్గరికి ఆకర్షించాలి అనేక మందిని మన జీవిత విధానం ద్వారా, మన పరిశుద్ధత ద్వారా, మన యొక్క ఫలింపు ద్వారా. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారో చూడండి. ఆరవది చూస్తే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. అందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును గాక. ఆమేన్. ఈ వచనాలు ఏమంటున్నాడంటే నీకున్న కృపావరములను అనేకుల కోసం వాడాలి. ఏమిటా కృపావరాలు?
కృపావరాలు ఏమేమి ఉన్నాయి? ఒకడు ఏం చేస్తున్నాడు? బోధించే కృపావరం, ఉపచారం చేసేటటువంటి కృపావరం. తర్వాత గృహ నిర్వాహకత్వం. అంటే ఏంటి? గృహ నిర్వాహకత్వం అంటే మంచి యజమానునిగా ఉండటం. సో ఇంకొకటి ఏంటంటే దేవుని కొరకు మన తలాంతులు వాడటం. పాడగలిగిన వాళ్ళు, చక్కగా మధురంగా పాడి దేవుని మహింపరచగలిగిన వాళ్ళు మౌనంగా ఉండటం కాదు. చక్కని నైపుణ్యంతో వాయిద్యాలు వాయించగలిగిన వాళ్ళు కర్రలు పడేసి, లేకపోతే కీబోర్డులు పక్కన పడేసి, వాయిద్యాలు పక్కన పడేసి దేవుని సన్నిధిలో ఉండటం కాదు. నీకున్న తలాంతులు దేవుడు ఇచ్చినవే కాబట్టి ఉచితంగా వాటిని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని కొరకు వాడాలి. ప్రవచించు వరం కావాలి, కలలు గనాలి. అనేకుల కొరకు మనం ఏం చేయాలంటున్నాడు ఆయన? ఉపచారం చేయాలి, ఉపచారం చేయాలి, దేవోక్తులను బోధించాలి, చెప్పాలి. ప్రార్థన చేయండి అంటే చక్మని ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. ఏమైనా దేవుని మాటలు చెప్పమంటే చెప్పాలి, సాక్ష్యం చెప్పమంటే చెప్పాలి. ఎప్పుడు అవకాశం వస్తుందో అని చూడాలి. ప్రార్థన చేయండి బ్రదర్, నేను చేయను అన్న వాళ్ళకి ఏం చెప్తాను చేయమని? పోటీ పడతారు సంఘాల్లో, బైబిల్ చదవటానికి పోటీ పడతారు, ప్రార్థన చేయడానికి పోటీ పడతారు. మన షై ఫీలింగ్తో మనం ఉన్నామంటే ఇంకా హ్యూమన్ యాటిట్యూడే ఉంది, కానీ క్రైస్ట్ లైక్నెస్ అనేది మనలో పెరగల. క్రీస్తు సారూప్యత మనలో పెరిగినప్పుడు దేవుని పరిచారంలో, లేకపోతే కృపావరములను ప్రజ్వలింప చేసుకోవటం, కృపావరములను ఉపయోగించటం అనే విషయంలో మనము బ్యాక్వర్డ్గా ఉండలేం, వెనకంజ వేయలేం. మంచి గృహ నిర్వాహకులై ఉండాలి, ఒకరినొకడు ఉపచారం చేసుకోవాలి. ఇవన్నీ మనము చేస్తున్నామా లేదా, వెనకబడిపోయామేమో పరీక్షించుకోవాలి. 7వది చివరిది, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూడండి, ఇందులో శోధనలను ఎదుర్కోవటం ద్వారా బలవంతులుగా నిలవబడుట. ఇప్పుడు వర్షాకాలం మంచి వర్షం వస్తుంది, తర్వాత చలికాలంలో మంచు కురుస్తుంది, మొక్కలకు సమృద్ధిగా అన్నీ లభిస్తాయి. ఈ వేసవి కాలంలో సాధారణమైన ఎండల దగ్గర నుంచి మనుషులు చచ్చిపోయేటంత టెంపరేచర్స్ 50 డిగ్రీలు, 51, 52 డిగ్రీలు దాటుతున్నటువంటి పరిస్థితి. 43 ఉంటే 47 లాగా ఉంటుందా, 49 లాగా ఉంటుందని చెప్తున్నాడు. అలాంటి ఫీలింగ్ ఉంటుంది అంటున్నాడు. మాడిపోతున్నారు మనుషులు. అలాంటి సమయంలో ఈ మొక్కలను చూసినప్పుడు అవి చివరి కొమ్మల చివర్లు చిగుళ్ళ దగ్గర నుంచి ఎండిపోతూ వస్తుంటాయి. ఎందుకనంటే చాలాసార్లు గమనించాల్సింది ఏంటంటే, మనం పోసే నీళ్లు కానీ, ఆ వేర్ల కింద ఉన్నటువంటి మట్టి గత కొన్ని సంవత్సరాలుగా అదే మట్టి ఉన్నందువల్ల దాంట్లో ఉన్నటువంటి సారం అంతా కూడా పోయి ఈ మొక్కకు చెట్టుకు అందవలసిన బలం అందకపోయినప్పుడు, అదే సమయంలో తీవ్రమైన ఎండ వచ్చినప్పుడు మనం ఎన్ని నీళ్లు పోసినా, ఎంత కృషి చేసినా, ఎంత ఎరువులేసినా ఆ మూలమై ఉన్నటువంటి మట్టిలో సారం లేనప్పుడు మొక్క ఎదుగుతుందా? బలహీనంగా ఉంటుంది. ఇదే సమయంలో తీవ్రమైన ఎండలు వస్తే ఎండిపోద్ది. అందుకని ఇక్కడ ఎప్పుడైతే ఈ మొక్క పెరగటానికి కావాల్సిన సారవంతమైన మట్టిని ఎప్పుడూ పోస్తూ ఉంటే, మనం ఎప్పుడూ నింపుతూ ఉంటే, రీప్లేస్ చేస్తూ ఉంటే, మనం దానికి కావలసినటువంటి పోషణనిస్తూ నీరు పోస్తూ, పౌలు అంటారు, నేను నాటి తిని అపోల్లో నీరు పోసిన వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అన్న మాట చొప్పున మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నాటబడుతూ ఉంటాము, నీరు పోయబడుతూ ఉంటాము, కానీ
అభివృద్ధి పొందటం అనే విషయానికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి పరీక్షలలో నిలిచినప్పుడు అభివృద్ధి అనేది ఏమవుతుంది? కుంటుపడుతుంది. మొక్కకు బలం ఇచ్చేటటువంటి మట్టి నిస్సారం అయిపోయిన కారణం. చాలాసార్లు మనము పోయింది చచ్చేటట్టుంది అది వదిలేస్తాం. మనం అలా నిర్లక్ష్యం వహించినప్పుడు ఏమండి, దేవుని వాక్యము ప్రతినిత్యము మనకు అందించబడుతుంది. మన వేళ్ళు ఏమవ్వాలి? ఆ సారవంతమైన మట్టిలోంచి అనేకమైన ఖనిజాలను, ఆమ్లాలను అన్నిటిని తీసుకొని బలంగా ఉండాలి. అలా బలంగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి కదా. చదివే పిల్లలకు పరీక్ష ఒక శోధన. అదేగా, చదివే పిల్లలకు పరీక్ష ఒక శోధన అన్నమాట. పరీక్షలు లేకుండా వాడి గ్రేడ్ అప్గ్రేడ్ ఎలా అవుతాడమ్మా? దేన్ని బట్టి అంటే చదివేటప్పుడు ఆ చదివింది ఏంటో అనే ఒక పరీక్ష పెడతారు. పెట్టినప్పుడు ఆ పరీక్షలో నిలవాలి. విశ్వాసి కూడా ఏంటంటే శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు శోధనలో నిలిచి గెలిచే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చేయాలి? వేర్ల దగ్గర నుంచి నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైన పోషణ దానికి అందుతూ ఉంటుంది. అట్లా అందబడి పెంచబడుతున్న దాన్ని అదే తీవ్రమైన ఎండ వచ్చినా సరే ఏం చేస్తుంది? అది ఎండిపోకుండా నిలిచి ఉంటుంది. శోధన వచ్చినప్పుడు శోధనలోంచి నన్ను బయటికి తీసే ప్రభు అని ప్రార్థన చేయొద్దు ఎవరు. అది మెచ్యూర్డ్ విశ్వాస చేసే ప్రార్థన కాదు. శోధనలో ఉన్నాను, శోధనలో నాకేమి ఇవ్వాలి? నేను శోధనలోంచి బయటకు వచ్చేస్తా ప్రభు. బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఉంటుంది కదా, ఉంటుందా? బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఉంటుంది. ఒక బాక్సర్ దగ్గరికి ఇంకో బాక్సర్ని పెడతారు, మధ్యలో రెఫరీ ఉంటాడు. కొట్టాకు వచ్చాడు, నువ్వేం చేయాలి? నాకు ఈ సరిపోవట్లేదు. ఏది? 4 పలకల దాన్ని ఏమంటాం? రింగ్ సరిపోవట్లేదు నాకు. ఆగవాయి బాబు, నువ్వు రెఫరీ ఆగు, నువ్వు ఈ రింగ్ పెద్దది చేయండి, అప్పుడు ఆడు కొట్టేటప్పుడు నేను చుట్టూ పరిగెడతా. ఎవరో చెప్తాడు ఈ మాటలు? ఎదుర్కోలేనటువంటి వాడు. ఎందుకు ఎదుర్కోలేడంటే వాడు దానిని సాధన చేయలేదు, బలవంతుడుగా మంచి ఆహారం తినలేదు, నిరంతర సాధన చేయలేదు, మంచి గురువు దగ్గర నుంచి టెక్నిక్స్ నేర్చుకోలేదు, భయం వచ్చేసింది, నేను నిలబడలేడు. ఇప్పుడు ఆడు ఆ బాక్స్లోంచి బయటికి వెళ్ళిపోతానన్నాడు అనుకోండి, ఏంటి అర్థం? ఏంటి అర్థం బాక్స్లోంచి బయటికి వెళ్తానంటే? మను చెప్పు. వాడు కొట్టక్కర్లా, ఈడు పడక్కర్లా, అవుట్, అంతే, డిస్క్వాలిఫై అయిపోతాడు, వేస్ట్. విశ్వాసి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎటువంటి వాళ్ళం అంటే ఫైటర్స్, పోరాడేటటువంటి యోధులు. ఎవరున్నారు మన వెనక? యేసయ్య ఉన్నాడు. పౌలు భక్తుడు ఏమన్నారు? పోరాటం వచ్చింది, పారిపోతే అనలేదు. మంచి పోరాటాన్ని అంటే ఏంటంటే మంచి బ్యాటిల్, మంచి యుద్ధాన్ని చేశాడు ఆయన విశ్వాస జీవితంలో. అందుకని శోధనలు వచ్చినప్పుడు శోధనలోంచి పారిపోవద్దు, శోధనలో నిలిచి ఉండి దేవుని ద్వారా ఏం పొందుకోవాలి? జయం. అందుకని ఉదాహరణ ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? చదవండి. శోధనలో పడినప్పుడు సహోదరులా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దానికి అనుబంధంగానే మరొక వచనం చదువుదాం, ముగించుకుందాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ప్రియులారా, అందరు తీయండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-14 వచనాలు. 12 నుంచి చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి
మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. యేసయ్య శ్రమలలో పాలువారమైనంతగా సంతోషించాలి. ఒక బొమ్మను మీకు చూపించే గతంలో కూడా చెప్పాను నేను. ఒక పాప పార్కులోకి తీసుకెళ్తే వాళ్ళ నాన్న ఆ యేసయ్య ఆ సిలువను మొయ్యలేక పడిపోతా ఉన్నట్టుగా ఒక బొమ్మ పెట్టారు అక్కడ. ఈ పాప ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్న పిలుస్తుంది, ఆ సిలువను పట్టుకొని పడిపోతుంటే యేసయ్య నిజంగా పడిపోతున్నాడు అనుకుని ఆ సిలువను పట్టుకొని కేకలు పెడుతుంది, రా డాడీ పడిపోతున్నారు యేసయ్య అని. ఎందుకు కలుగుతుంది ఆ ఆలోచన ఎవరికైనా? ఆ బర్డెన్లో నేను కూడా భాగము ఉన్నాను అనే ఆలోచన. అందుకని మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, అగ్ని వంటి మహాశ్రమ అంటే శ్రమలలో కాల్చబడటానికి నిలబడటం. కంసాలి గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడంటే మట్టి కుండలో ఒక అచ్చు వేసినటువంటి మంచి కుండలో వాడు బొగ్గులు దాన్ని కాలుస్తాడు. దీన్ని వెండిని కాలుస్తాడు, బంగారాన్ని కాలుస్తాడు, మలినంతో కూడినటువంటి రా గోల్డ్ని, రా సిల్వర్ని, ముడి బంగారాన్ని, ముడి వెండిని ఏం చేస్తాడు? కాల్చుతాడు. కాల్చినప్పుడు ఏమవుతుందంటే మలినమంతా బయటకు వచ్చేసి శుద్ధమైన వెండి, ప్యూర్ గోల్డ్, ప్యూర్ సిల్వర్ బయటకు వస్తుంది. నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి సరదాగా ఉండి వేసవకాలం సెలవులకు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న, మా తాత ఆదాం గారు ఉంటే ఆయన దగ్గర సెలవుల్లో పక్కన పడుకొని అన్ని కొత్త అదేంటి ఇదేంటి అదేంటంటే ఆయన తెలిసినంత వరకు చెప్పేవాడు. మా నాన్నగారు మాకు తెలిసినంతవరకు కొన్ని చెప్పేవాడు, ఇది అది అది ఇది అని. ఎంత అయోమయంగా ఉండేవాళ్ళం అంటే నిన్న శుక్రవారం చెప్పాను నేను, అది మళ్ళీ చెప్తే మరి నవ్వుతారు మీరు. మా అమ్మ కొట్టుకెళ్ళరా అంటే వెళ్ళొచ్చేవాడిని. వెళ్ళిన తర్వాత తెలిసేది ఎందుకు వెళ్ళమందాం మా అమ్మ అని. మళ్ళీ ఇంటికి వెళ్తే బుద్ధి ఉందా నీకు సన్నాసుడు తిట్టి కొట్టు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళటం కాదు, ఇవి కొనుక్కురావాలని చెప్పేది. మా నాన్నని అప్పట్లో, ఇప్పుడు టీవీ ఎలాగైతే ఫస్ట్ తెచ్చారో కేలరావు కాలనీలోకి క్యాంపులు వెళ్ళినప్పుడు నాన్నగారు రేడియో కొనుక్కున్నారు. అప్పట్లో 3 బ్యాండ్ రేడియో అంటే ఫిలిప్స్ బ్రాండ్ 3 బ్యాండ్ రేడియో అంటే ఎవరికి ఉండేది కాదంట. అది మరి ఆ గొప్పలు ఎందుకు చెప్పారు? లేవు కాబట్టి చెప్పేవాళ్ళేమో. కచేరీ వస్తూ ఉండేది పొద్దున్నే, నిలయ విద్వాంసుల వాద్య కచేరీ వింటారు మీరు ఇప్పుడు అనేవాడు. అప్పుడు సన్నాయి ఒకడు వాయిస్తుంటే, మృదంగం ఒకడు వాయిస్తుంటే, ఒకడు తాన్పూర వాయిస్తుంటే, ఒకడు తద్దర్రి నన్ను పాడుతూ ఉంటే నాకు డౌట్ వచ్చేది. నాన్న నువ్వు వింటున్నావు, నేను వింటున్నా, అంత చిన్న రేడియోలో వీళ్ళందరూ వెళ్ళి కూర్చొని ఎట్లా వాయిస్తున్నారు, ఎట్లా పాడుతున్నారని అడిగేవాడిని. చూసారు అంత తెలివైన? మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో నిలిచి ఉండి ఆ శ్రమ విలువ ఏంటండి? అక్కడ అంటున్న మాట, పేతురు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఇంకేదో జరుగుతుంది అనుకోబాకంటారా? యేసయ్య పడిన శ్రమలలో మీరు పాలివారవుతున్నారు. అంతకంటే గొప్పదేం కావాలి నీకు? శ్రమలో షడ్రకు మేషకు అభ్యర్థిని తలుచుకొని ఉండలేం, మనం దానియేలు గారిని తలుచుకొని ఉండలేం. సింహపు బోనులో నిలబడిన వారు అగ్నిగుండములో ఎన్ని రెట్లు పెంచారంట దాన్ని? 7 రెట్లు పెంచినటువంటి తోసినోడు నాకు కాలిపోయాడంట. వీళ్ళు మాత్రం యేసయ్యతో తిరుగుతున్నారట లోపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలలో నిలిచి ఉంటే అప్పుడు మనకు విజయం. పారిపోకూడదు. రింగులోంచి బయటకు వచ్చేస్తానంటావా? నువ్వేంటంటే పిరికి వాడవు, నువ్వేంటంటే బలహీనుడవు, నువ్వేంటంటే చేతకాని వాడవు. అవునా కాదా? శ్రమ దినమున నీవు కృంగినట్లయితే, ఏమని రాయబడింది వాక్యంలో? శ్రమ దినమున నువ్వు కృంగితే చేతకాని వాడు వగుదువు, వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అంటారనమాట. అందుకని ఈరోజు మనము ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే, ఒకటే మాట, నిలిచి ఉంటే అంటే దానిలో అర్థం స్థిరులుగా ఉంటే, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే, దేవుని సహవాసంతో అనుసంధానమై ఉంటే
అప్పుడు మనము జీవితంలో బ్రతుకులో అన్ని వైపులా ఫలాభివృద్ధి పొందగలము. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి మనలను ద్రాక్షావల్లి అయిన క్రీస్తు వారితోనే తీగెలుగా నిలిపి స్థిరులుగా ఉంచుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపానిధివైన మా ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, అన్ని వైపులా సంపూర్ణమైన సమాంతరమైన అభివృద్ధిని మేము మీలో నిలిచి ఉంటేనే సాధించగలమని ఈరోజు మాతో మాట్లాడిన ప్రభువా, అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రభువా, మీలో నిలిచి ఉంటేనే మేము అన్ని వైపులా ఫలించగలం. అనేకులు మా దగ్గర నుంచి ఏవైనా ఫలాలు కావాలని సమీపించినప్పుడు కొన్ని వైపులా ఫలించి కొన్ని వైపులా ఫలించకుండా ఉండేటటువంటి మూడైన స్థితిలో మేము ఉండకుండా, మూగ స్థితిలో మేము ఉండకుండా, ఏ విధంగా మీలో నిలిచి ఉంటే, మీరు మాలో మేము మీలో నిలిచి ఉంటే ఎంతగా ఫలిస్తామో, ఎంతగా జీవితంలో అన్ని వైపులా సమాంతరమైన ఫలాభివృద్ధిని మేము కలిగి ఉంటామో మాతో మాట్లాడిన ప్రభువా, ఈ దినాల్లో మేము ఎంత బలహీనులుగా ఉన్నామో మాకు మీరు చూపించినందుకు స్తోత్రాలు ప్రభువా. పౌలు భక్తుడు, నేను నాటితిని, అప్పుల్లో నీరు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు ప్రభువే అని చెప్పినట్లుగా, అయ్యా మేము మీలో నిలిచి ఉంటే చాలు, మేము మమ్ములను ఫలభరితంగా చేయటం నీ పనే కనుక ప్రభువా, నిలిచి ఉండటం, ఒక్క పనిని మేము చేయగలగటం, మొండిగా నిలిచి ఉండటం, ఏ పరిస్థితినైనా అధిగమించి నిలిచి ఉండటం మాకు నేర్పించండి ప్రభువా, మాకు నేర్పించండి. ఆహారలేమైనా ప్రభువా, వస్త్రహీనత అయినా తండ్రి, శోధనలైనా, శ్రమలైనా, దీర్ఘకాల వ్యాధులైనా, పద్దాక మందులు వేసుకోవలసిన, ఇంజక్షన్లు చేసుకోవలసిన పరిస్థితులైనా, అనేకుల నుంచి ఎదురయ్యేటటువంటి ఆగని శోధనలైనా, అవమానాలైనా, నిందలైనా, సూటిపోటి మాటలైనా, ఏ విషయాలైనా సరే ప్రభువా, నీ సహవాసానికి దూరం కాకుండా ద్రాక్షవల్లి అయిన మీలోనే అంటు కట్టబడిన వారిగా, మీలో ఉన్న జీవము, మీలో ఉన్న సారము, మీరు మమ్మలను ఫలింపచేయటం ద్వారా మేము అనేకులకు రుచికరంగా ఉండే స్వభావము మీరు మాకు అనుగ్రహించినందులకు మీకే స్తోత్రాలు. ఇంకా వెనకబడిపోయిన కుటుంబాలు, ఇంకా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసే కుటుంబాలు, తీగలుగా మీలో అతుకుబడి ఉండటానికి ఇష్టపడనటువంటి జీవితాలు, ఇందాక మాతో మీరు మాట్లాడినట్లుగా కొంతకాలమే మీతో ఉంటాము, అటాచ్ అయి ఉంటాము, కొంతకాలము దూరం అయిపోతాము మా ఇష్టాలు నెరవేర్చుకోవటానికి, మా ఆహారం కొరకు తృప్తిగా బతకటానికి మీ సన్నిధికి దూరంగా ఉంటాము అనుకునే వారితో కూడా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. చాలామంది మా ప్రియులు రాలేదు, వారిని మీరు చూస్తున్నారు ప్రభువా. నీతో అంటుకట్టబడి అతుకుబడి ఉండటానికి వారు నీ సన్నిధికి రావాలి కదా ప్రభువా, వారిని రప్పించండి నాయన. వచ్చిన బిడ్డలు విన్న మాటల ద్వారా ఎన్నడూ ద్రాక్షవల్లిని వదిలి ఉండకుండా నీ స్వభావమునే ప్రతి కొమ్మ, ప్రతి మనిషి, ప్రతి విశ్వాసి అలవరుచుకొనున్నట్లుగా, నీ సారూప్యతలోనికి, నీ పోలికలోనికి సంపూర్ణంగా మార్చబడినట్లుగా మీరే సహాయం చేయండి. సేవకుడు నిన్ను నా నుంచి విశ్వాసుల వరకు, యవనస్తుల వరకు, చిన్న బిడ్డలు అందరిలో కూడా మిమ్ములను ఆనుకొని, మిమ్ములను అతుక్కొని ఉండటమే శ్రేష్టమని మేము ఎరిగిన వారమై గ్రహించి నీ దగ్గరే ఉంటూ ఆయన ఎవరు ఊహించనంత గొప్పదైనటువంటి ఫలాభివృద్ధిని మేము పొందినట్లు కృప చూపించమని, శరీర బలహీనతలతో ఉన్నటువంటి వారి కొరకు, దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారి కొరకు, తీవ్రమైన ఎండల వల్ల ఉన్నటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్న వారి కొరకు, ఆర్థికమైన ఇబ్బందులతో సతమతమవుతూ నలిగిపోతున్న బిడ్డల కొరకు, నాయన ఉద్యోగాలు లేకుండా ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు,
అయ్యా ఉద్యోగములు ఉన్నప్పటికీ కూడా నాయన చాలామంది వారుకున్న పలుకుబడిలో ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోంచి కూడా ప్రభువా అన్ని సంగతులలోంచి మాకు విడుదలనిచ్చి మాకు ఆశీర్వాదమునిచ్చి నడిపించమని కోరుకుంటున్నాం. అయ్యా ఇవన్నీ ప్రత్యేకంగా మేము మిమ్మల్ని అడగనక్కర్లేదు, కానీ మీలో అతుకుబడి ఉంటే, మీతో అంటుకట్టబడి మేము ఆనుకొని ఉంటే ఆ అభివృద్ధిని మీరే ఇస్తారు కనుక ఎప్పటికప్పుడు మేము మీతో ఉన్నామా, మీ గురించి దూరం అయ్యామనే పరీక్ష చేసుకుంటూ మీలో ఎదిగి ఫలించు వారిగా, ఫలితములను లోకమునకు చూపువారిగా మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ, ఎవరి హృదయాలలో వారు పరీక్ష చేసుకుంటూ, లోపలికి తొంగి చూసుకుంటూ, మీరు మాకు పంపిన పరిశుద్ధాత్మని ద్వారా ప్రతి వారు పాపముల విషయంలో, అపరాధముల విషయంలో, ద్రవ్యసనముల విషయంలో ఒప్పింప చేయబడిన వారిగా, శుద్ధి చేయబడిన వారిగా, కడగబడిన వారిగా, బలమైన కాండములు, బలమైన కొమ్మలుగా, రెమ్మలుగా, పుష్పములుగా, ఫలములుగా, గుత్తులుగా, అడలుగా ఫలించు వారిగా మమ్మల్ని నడిపించమని, మేము మాత్రమే ఫలించుట కాకుండా మా పిల్లల తరతరాలు ఆశీర్వదించబడినట్లు, సమృద్ధిగా ఫలించినట్లు మీరే మీ దక్షిణ హస్తమును చాపి దీవించి వర్ధిల్ల చేయమని కోరుకుంటున్నాం. నీ సన్నిధిని, నీ పరిచర్యను, నీ మాటను, మీరిచ్చిన కృపావరములను వాడే విషయంలో, ఆత్మఫలము ఫలించే విషయంలో ఇంకా నిర్లక్ష్య ధోరణితో నీ సన్నిధిలో ఉంటే, ఎవరైనా ఇంకా పట్టని ధోరణితో ఉంటే, నా వరకు నేను రక్షణ పొందాను చాలనే స్వభావంతో ఉంటే, ప్రభువా ఈ రాత్రి వేళ మీరు మాట్లాడిన మాటను బట్టి వారి హృదయములలో నేను ద్రాక్షావల్లిని వదిలిపెట్టకుండా ఉండే తీగగా అతకబడే ఉంటాననే తీర్మానంలోనికి ప్రతి బిడ్డను తీసుకొని రమ్మని రక్షకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనొచ్చు నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువారి శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థనను చెప్తాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తము పరలోకమందున నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడేండు నడిపించి మహిం పొందునుగాక. ఆమేన్. అందరూ ఒకరికొకరు సమాధానపూర్వక